హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ముంబై తెలుగమ్మాయి. సో మనందరికీ ముంబై అనగానే ఏం గుర్తొస్తుంది? పెద్ద బాలీవుడ్ ఇండస్ట్రీ ఉంది, పెద్ద పెద్ద క్రికెటర్స్ ఉంటారు, అంబానీ ఉంటాడు, అదానీ ఉంటాడు, షారుఖ్ ఖాన్ ఉంటాడు, అమితాబ్ బచ్చన్ ఉంటాడు. ఇట్లా పెద్ద పెద్ద హీరోస్ ఉంటారు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, మళ్ళీ పెద్ద బ్యాంక్కి హెడ్ క్వార్టర్స్ ఉంటాయి, మళ్ళీ అన్ని కంపెనీస్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. సో అవేనా ఇంకా 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 చాలా చాలా కూడా ఉంటాయి కదండి ముంబైలో. సో అలాంటి దాంట్లో ఒక మంచి చారిత్రక కట్టడం గురించి నేను మీ వాళ్ళు చెప్పబోతున్నాను. అదే గేట్వే ఆఫ్ ఇండియా. గేట్వే ఆఫ్ ఇండియా కూడా అందరికీ తెలుసు. మ్యాక్సిమం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు గేట్వే ఆఫ్ ఇండియా అనే పేరు ఎప్పుడు మనం వింటూనే ఉంటాము. సో గేట్వే ఆఫ్ ఇండియా ఏంటి, దాని చరిత్ర ఏంటి, అసలు గేట్వే ఆఫ్ ఇండియా అనే పేరు ఎందుకు వచ్చింది, అది ఎందుకు అక్కడే సముద్రం దగ్గర ఎందుకు కట్టారు, సో దానికి ఏంటి, దాని స్పెషాలిటీ ఏంటి అనేది మీకు అందరూ ఎప్పుడైనా తెలుసుకోవాలని ఎప్పుడన్నా అనుకున్నారా? అసలు ఎందుకు కట్టారు అని ఎప్పుడన్నా మీరు అనుకున్నారా? సో చాలామంది ఏమనుకుంటారు, గేట్వే ఆఫ్ ఇండియా అనేది సో చనిపోయిన అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించిన సోల్జర్స్కి గుర్తుగా కట్టారని చాలామంది అనుకుంటారు. తప్పండి, అది రాంగ్. సో అది ఇండియా గేట్, అది ఢిల్లీలో ఉన్న ఇండియా గేట్. సో అది వేరు, ఇది వేరు, దీనికి దానికి అసలు సంబంధమే లేదు. సో ఇది దేనికోసం కట్టారు, ఇది ఎందుకు కట్టారు, ఎప్పుడు కట్టారు, ఎన్ని ఏళ్ళ చరిత్ర ఉంది అనేది చాలామందికి తెలీదు. సో ఏం పర్వాలేదు, ఇప్పుడు తెలుసుకుందాం. సో దాని గురించి నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను. సో గేట్వే ఆఫ్ ఇండియా ముంబై నగరంలోని దక్షిణాన ఉన్న అపోలో బందర్ ఏరియాలోని సముద్రం ఒడ్డున ఉందండి. సో దీని ఎత్తు దగ్గర దగ్గర 85 అడుగుల ఎత్తు. సో ఇది ఒక స్మారక కట్టడం. సో సముద్రం ద్వారా ముంబై నుండి వచ్చే వాళ్ళకి ఇది ఒక స్వాగతం ద్వారం అండి. సో ఇది ఇండో సార్కనిక్ స్టైల్లో నిర్మించారంట. సో అప్పట్లోనే దీన్ని నిర్మించడానికి 21,13,000 ఖర్చు అయిందంటండి. సో అప్పట్లో అంటే ఎప్పుడో కూడా చెప్తాను. సో 1911 డిసెంబర్లో బ్రిటన్ రాజు కింగ్ జార్జ్ V అండ్ క్వీన్ మేరీ ఇండియా వచ్చినందుకు గుర్తుగా 1913 సంవత్సరం మార్చి 31న దీన్ని కట్టడం స్టార్ట్ చేశారంటండి. సో దీన్ని కట్టడం అప్పట్లోని బ్రిటిష్ గవర్నర్ ఆఫ్ ముంబై సర్ జార్జ్ సిడెన్హమ్ క్లార్క్ అండ్ ఆర్కిటెక్ట్ జార్జ్ విట్నెస్తో కలిసి డిజైన్ చేశారంట. సో ఆ డిజైన్ ఫైనల్గా ఆగస్టు 1914లో పూర్తయిందంటండి. సో మొత్తం కట్టడానికి 1924 డిసెంబర్లో మొత్తం కట్టడం అనేది పూర్తయిందంట. సో బ్రిటిష్ వాళ్ళు ఇండియా నుండి వెనుక తిరిగినప్పుడు మొదటి దళం గేట్వే ఆఫ్ ఇండియా నుండి బయలుదేరిందండి. అండ్ లాస్ట్ బ్రిటిష్ ట్రూప్ 1948లోనే గేట్వే ఆఫ్ ఇండియా నుండి వెళ్ళిపోయారు, అది కూడా దీని నుంచే. సో దీనిని ఎలా ఇన్ని ఏళ్ళు అంటే దగ్గర దగ్గర 100 సంవత్సరాలు పైబడి 110 సంవత్సరాలు అయిందండి ఇది కట్టడం స్టార్ట్ చేసి. అప్పట్లో అంటే 1913 అన్నారు కాబట్టి. సో దీన్ని ఎంత స్ట్రాంగ్గా కట్టారంటే ఎల్లో బసాల్ట్ అండ్ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్తో కట్టారంటండి. అందుకే ఇప్పుడు కూడా అంత స్ట్రాంగ్గా ఉంది. సో దీనికి పెయింటింగ్ కూడా సాంధ్యా కట్కర్ అనే వాళ్ళు చేశారంట. సో ఇది 24 అవర్స్ ఓపెన్ చేసే ఉంటుందండి. బట్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, నైట్ అంటే సన్సెట్, సన్ రైజింగ్ అప్పుడు వెళ్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో నైట్ షో కూడా ఉంటుందండి. 8 to 9కి వెళ్తే మీకు లైట్ షో, సౌండ్ షో కూడా ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే 26/11 అటాక్ స్టార్ట్ అయింది కూడా ఇక్కడ నుంచేనండి. వాళ్ళు ఇక్కడున్న సముద్రాల నుంచే టెర్రరిస్టులు 10 మంది గేట్వే ఆఫ్ ఇండియా ద్వారా తాజ్ హోటల్కి ఎంటర్ అయ్యారు. అది కూడా ఇక్కడ నుంచే జరిగింది. అండ్ ఇక్కడ ఒక ఫెర్రీ రైడ్ కూడా ఉంటుందండి. దాని నుండి ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళొచ్చు అనమాట. అదొక ఐలాండ్ లాంటిది. ఇక్కడ నుంచి ఒక 1 అవర్ పడుతుంది. దాని గురించి కూడా సపరేట్ వీడియో చేస్తాను. కొత్త కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు దాని గురించి, చరిత్ర గురించి అన్నీ చెప్తూ ఉంటాను. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ముంబై తెలుగమ్మ. బాయ్.